హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. రేపు నిఫ్టీ ఎలా ఉండబోతుందో చూసేదానికంటే ముందు ఇవాళ నిఫ్టీ ఎలా మూవ్ అయింది చూద్దామండి. సో ఓపెనింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ వరకు వచ్చిందండి. మనకు బేరిస్ సైడ్ అంటే అది యాక్చువల్గా రిట్రేస్మెంట్ కోసం వచ్చిందండి. 25,795 మన లెవెల్ కదా, అరౌండ్ 800 వరకు వచ్చింది. అండ్ దాని తర్వాత కాసేపు ఒక 10-15 మినిట్స్ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఈ లెవెల్ని బ్రేక్ చేసి మనకి డైరెక్ట్ మూమెంట్ వచ్చేసి 26,000 వరకు వచ్చింది. సో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేశాను. ఇన్ కేస్ ఈ లెవెల్ కనుక బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే మనకి నెక్స్ట్ ఈ లెవెల్ అండ్ ఫైనల్ లెవెల్ ఇది కూడా బ్రేక్అవుట్ చేసేది ఉంటే నెక్స్ట్ లెవెల్ 26,100 అని కూడా నిన్న అనాలిసిస్లో చెప్పాను అండ్ మన ఛానల్లో కూడా చెప్పాను. బట్ అక్కడ వరకు మార్కెట్ రీచ్ అవుతుందో లేదా అని కూడా మనం అనుకున్నాము నిన్న అనాలిసిస్లో. ఎగ్జాక్ట్గా మనకు ఈ రౌండ్ ఫిగర్ ఈ లెవెల్ రాగానే మనకు సెల్లర్స్ యాక్టివ్ అయ్యి మార్కెట్ని మళ్ళీ ఈ లెవెల్కి పుష్ చేశారు 25,388 వరకు. సో రేపటి నిఫ్టీ ఎలా ఉండబోతుందో చూద్దాము. ఇక్కడ యాక్చువల్గా మనకి మార్కెట్ 2-3 డేస్ నుండి బులిష్ మూమెంట్ వచ్చి రిట్రేస్మెంట్ కోసం వస్తుంది. బట్ ఇది మనకి రౌండ్ లెవెల్ నుండి రిట్రేస్మెంట్ వచ్చింది కాబట్టి ఇన్ కేస్ ఇది రేపు కనుక మార్కెట్ కాస్త గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్ నుండి మళ్ళీ ఇవాళ ఆగే బులిష్ మూమెంట్ వచ్చేది ఉంటే యాజ్ యూజువల్గా ఇవాళ టార్గెట్సే అండి. ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే మనకి నెక్స్ట్ లెవెల్ 26,100. బట్ ఇది చూస్తుంటే మనకి బిగ్ క్యాండిల్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఫామ్ అయింది కాబట్టి ఇది పుల్ బ్యాక్ లాగా అనైతే అనిపించట్లేదండి, అది డౌన్ఫాల్ లాగా అనిపిస్తుంది. సో ఇక్కడ మనకి గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ చేసేది ఉంటే ఇక్కడ మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, ఇక్కడ వరకు రావచ్చు. ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ మనకు బులిష్ మూమెంట్ వచ్చేది ఉంటే అప్పుడు మనము సిఈ సైడ్ యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. అది ఈ లెవెల్లో మళ్ళీ మనకు బులిష్ సెటప్ వస్తే, లేదంటే డైరెక్ట్ ఫాల్ వచ్చేది ఉంటే నిన్న చెప్పాను కదా 25,650 మనకి టార్గెట్ అని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే రేపు కన్సాలిడేషన్ కనుక ఈ లెవెల్లో జరిగేది ఉంటే ట్రేడ్ అవాయిడ్ చేయడం బెటర్. కన్సాలిడేషన్ లెవెల్స్ వచ్చేసి 25,935 to 25,843. బట్ మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ గ్యాప్ అయితే ఫిల్ చేయడానికి వస్తుంది. మనకి బేరీ సైడ్ వచ్చేది ఉంటే ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంది. So hope you like my video. Please like, share and subscribe. Thank you.